వెల్కమ్ బ్యాక్. ఈ సీజన్లో ముఖ్యంగా చాలామంది రన్నింగ్ నోస్తో చెవి నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించిన జబ్బుల గురించి చెప్పండి. ఇది ముఖ్యంగా చెప్పాను కదా, చెవి, ముక్కు, గొంతు, ఛాతీ. చెవి, ముక్కు, గొంతుకు ఎప్పుడైనా చలికాలంలో వచ్చేది వైరల్. ఆ వైరస్ అనే దానికి మనకు వైరలా బ్యాక్టీరియల్ అనే దానికి కూడా వైరల్ సెకండ్ బ్యాక్టీరియల్ కావచ్చు. కానీ ఇమీడియట్గా మనకు బ్రాంకోలైటిస్ అని ఉంటుంది. ఆ బ్రాంకోలైటిస్ అనేది విత్ ఇన్ మినిట్స్, అంటే మార్నింగ్ చైల్డ్ స్నఫినోగా ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి వీ స్టార్ట్ అవుతుంది. అలాగే కోరింత దగ్గు, ఇప్పుడు క్రూప్ అంటాం, అంటే దాన్ని బార్కింగ్ కాఫ్ క్రూప్ అంటాము. చైల్డ్ జస్ట్ రన్నింగ్ నోస్ 1-2 days ఉంటుంది. సడన్గా ఈవినింగ్ లేకపోతే ఎర్లీ అవర్స్లో దగ్గు, స్ట్రైడరు, తర్వాత కుక్క దిగినట్టు దగ్గుడు, తర్వాత ఆయాసపడు, ఇవన్నీ. అంటే ఇవన్నిటికి కూడా వైరల్స్కు మనకు ఉండే వ్యాక్సిన్స్ ఒకటి ప్రొటెక్షన్ చేసుకోవాలా. రెండవది, ఎక్కువ జనాభాలో ఉన్న దగ్గర పోయినప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూడవది పరిశుభ్రత, తర్వాత క్లోతింగ్ అంటే దుస్తులు, ప్లస్ అట్మాస్ఫియర్ క్లీన్లీనెస్ పెట్టుకొని కాస్త వామ్గా పెట్టుకుంటే చాలా వరకు మనకు చెవి, ముక్కు, గొంతు సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నోస్లో చిన్నపిల్లలకి ఇప్పుడే చెప్పినట్టు ఎంత ఏజ్ తక్కువ ఉంటే అంత నోస్ బ్లాక్, అంటే చిన్న పుట్టిన పాప అప్పుడే 1 month కూడా కాదు, సర్ది చేస్తేనే వస్తారు. సర్ది కావటం కాదు, అది నాస్టిల్స్ సన్నగా ఉండటం వల్ల దాన్ని డైలేట్ చేసుకునేందుకు సెలైన్ డ్రాప్స్ తోటి వేసుకోవచ్చు. మంకీ క్యాప్ లేదా కుల్లాయ మాదిరిగా కట్టుకోవచ్చు. రూమ్ వేడిగా పెట్టుకుంటే మనకు సాధ్యమైనంత వరకు మన చెవి, ముక్కు, గొంతుని మనం ప్రొటెక్షన్ తోటి రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆలేరు నుండి నరసింగరావు గారండి. నమస్తే అండి నరసింగరావు గారు. నరసింగరావు గారు చెప్పండి అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను మరి ఆలేరండి. చెప్పండి. బాబుకు 3 months అండి. 3 months. బాబు పుట్టినప్పుడు మన హాస్పిటల్లో చూపించామండి, విజయనగర్లో. అయితే మా బాబుకి ఇప్పుడు జబ్బు చేసిందండి, బాగా జబ్బు చేసింది. 1 month అయింది, పోట్లేదు. మేము అది రావడానికి అదే ఇప్పుడే చెప్పినట్టు ఈ కాలంలో పిల్లలకు 3-4 నెలల పిల్లలకు ఎక్కువగా వచ్చేది బ్రాంకోలైటిస్. అంటే అదే ఇది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనే వైరస్ మనకు పిల్లలకు ఆయాసము, దగ్గు, వీజ్, అంటే మన ఆస్తమా వస్తే దగ్గు వచ్చినట్టు, లేకపోతే ఆయాసం వచ్చినట్టు, పిల్లి కూతలు వచ్చినట్టు వచ్చి దగ్గు వచ్చేదానికి బ్రాంకోలైటిస్ ఇప్పుడు ఈ కాలంలో చాలా ఉంది. దానికి ప్రత్యేకంగా అంటూ జబ్బు మనకు ట్రీట్మెంట్ ఏం లేదు, సపోర్ట్ థెరపీ అంట. అంటే దానికి దగ్గుకు రాకుండా, లేదా అవసరం వస్తే నెబులైజేషన్, సెలైన్ నెబులైజేషను, అవసరం వస్తే ఆక్సిజను, లేదంటే ఫీవర్ ఉంటే ఫీవర్కు ఈ వేపరైజేషను. దానికి దగ్గరలో ఉన్న మీకు ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ప్రొటెక్షన్ చెప్తారు. తప్పనిసరి అనుకున్నప్పుడే మనకు చెస్ట్ ఎక్స్రే తీసి దానికి న్యూమోనియా ఉంటే ఉన్న దానికి చూస్తారు. కానీ ఈ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనేది ఆ వయస్సులో చాలా ప్రమాదము. అదే మీకు నాకు పెద్దవాళ్లకు ఏమీ కాదు. సేమ్ వైరస్ పెద్దవాళ్ళకేమో సింపుల్, అంటే మామూలుగా ఏదో రన్నింగ్ నోస్ మనం చేస్తాం, అదే పిల్లలకు మాత్రం చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అది ప్రమాదమా లేక కామనా లేకపోతే సింపులా అనేది దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించి వాళ్ళు తప్పనిసరిగా సిటీకి రమ్మన్నప్పుడు వచ్చి చూపించుకోవచ్చు. నెక్స్ట్ మూసాపేట నుండి నాగరాజు గారండి. నమస్తే అండి నాగరాజు గారు. మేడం నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబుకి కాలు క్రాక్ అవుతుందమ్మా. క్రాక్ అవుతుంది ఏంటండి? కాళ్ళు పగులుతున్నాయి. అదే ఇప్పుడే చెప్పినాం కదా, చలికి ఎటోపిక్ డెర్మటైటిస్ తోటి మనకు కాళ్ళు పగుడు కానీ, లేకపోతే నీళ్ళలో ఎక్కువ ఉన్నా కూడా అది పగుళ్ళు కానీ వస్తుంటాయి. దానికి క్రీము, కోల్డ్ క్రీము, లేకపోతే నీవియా క్రీము, లేకపోతే వ్యాజిలిన్ క్రీము, లేకపోతే ఈవెన్ వెన్న, లేదంటే కోకోనట్ ఆయిల్ ఏదో ఒకటి పెట్టి, ఒకవేళ పగులుడు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి కూడా వస్తాయి. అంటే ఫస్ట్ మనం ఆ క్రీమ్స్ పెట్టి అప్పటి కూడా కాకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గర, లేకపోతే పీడియాట్రిషియన్ దగ్గర పోతే అది స్కిన్ ఇన్ఫెక్షన్సా లేకపోతే స్కిన్కు చలితోటి వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది నిర్ధారించి ఆ క్రీమ్స్ తోటి కనుక మీకు సెటిల్ కాకపోతే డాక్టర్ దగ్గర పోతే
యాంటీ ఫంగల్ రాసిస్తారు. నెక్స్ట్ చెన్నారావు గారండి నూజివీడు నుండి. నూజివీడు. నమస్తే అండి చెన్నారావు గారు. ఓకే అండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మాట్లాడండి. ఓకే నమస్కారం నమస్కారం, చెప్పండి చంద్రరావు గారు. సార్. మా పాపకి 9th మంత్ అండి. జలుబు అయితే ముక్కులోనికి కాకలేదు కానీ ముక్కులు పట్టేసి అదే ఇప్పుడు చెప్పాను కదా, బాగా గాలి అది నోటితో పీల్చుకుంటుందండి గాలి. అదే నోస్ బ్లాక్ ఉన్నప్పుడు, లేదంటే హే ఫీవర్ అంటారు, నోస్లో కొంచెము ఉబ్బినట్టు ఉండి వాళ్లకు వాతావరణం ఎఫెక్ట్, మెయిన్ చలితోటి అవి వాళ్ళకు నోస్ బ్లాక్ అవుతుంటుంది. దానికి ఇప్పుడు ఒక్క పాపకే కాక మీ ఇంత ఎవరికి రాకపోతే అది ఇన్ఫెక్షన్ కాదు, దట్ ఈజ్ ఎలర్జీ. ఇప్పుడే చెప్పినట్టు ఈ ఫ్లూ అనేది ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరికీ వచ్చే అవకాశాలు ఉంటుంది, దట్ ఈజ్ ఇన్ఫెక్షన్, పారా ఇన్ఫ్లుయెన్జా. లేక ఎలర్జిక్ రియాక్షన్స్ తోటి నోస్ బ్లాక్ అవటము, రన్నింగ్ నోస్ రావటము అనేది ఎలర్జీ. ఎలర్జీతోటి యాంటీ ఎలర్జీ, లేదంటే కొన్ని చిన్న టెస్టులు ఇస్నోఫిలా ఉందా లేదా ఐజీ ఎక్కువ ఉందా బ్లడ్ టెస్ట్లతోటి నిర్ధారించవచ్చు. సపోర్ట్ థెరపీ, వాళ్లకు నోసు వేపరైజరు లేక నెబులైజరు లేక యాంటీ హిస్టమినిక్స్ లేదా నోస్ డ్రాప్స్ తోటి మనం, లేదా గార్గలింగ్, పెద్ద పిల్లలు అయితే కాస్త సాల్ట్ వాటరు అంటే గోరచిన్నలో కొంచెం సాల్ట్ వేసి గార్గలింగ్ చేసుకుంటే మనకి ఎలర్జీ రియాక్షన్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ మలక్పేట నుండి జయ గారండి. నమస్తే అండి జయ గారు. హలో జయ గారు, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. హలో చెప్పండి అమ్మా. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సార్ నాకు 4 చిన్నపిల్లలు ఉన్నారండి. ఇప్పుడు ఒకళ్ళకి జలుబు చేసింది అనుకోండి, మిగతా వాళ్ళకి కూడా అటాక్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అండి? ఏం చేయాలండి? ప్రికాషన్ ఇప్పుడే చెప్పాను కదా, ఒక్కరితోటి ఇంకొకరికి వస్తున్నది అంటే వైరస్ ఇన్ఫెక్షన్, వైరల్ అంటే ఇప్పుడు ఆ 4 పిల్లల్లో ఒక్కరు స్కూల్కి పోయినప్పుడైనా లేక బయటకు పోయినప్పుడైనా ఎవరికో ఒకరికి వచ్చినప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయాలి. అంటే ఒకరికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని అది ఎలర్జీ అని అనుకోలేదు, సాధ్యమైనంత వరకు వాళ్ళ స్పూను, వాటరు, గ్లాసు, ఎవ్రీథింగ్ ఆ రూము సపరేట్ చేసిన అనుకోండి, సాధ్యమైనంత వరకు మనం ఒకరిని క్రాస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. అయితే అందరూ ఒకటే రూమ్లో ఉన్నప్పుడు వైరస్ కనుక అయితే తొందరలో ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది. ఆ వైరస్ వచ్చిన వాళ్లకు సపోర్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ సపరేషన్, ఐసోలేషన్, ఆ రూమ్ సపరేట్ పెట్టిందంటే మిగతా పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో చాలా మంది ఆస్తమాతో బాధపడుతుంటుంటారు కదండి. వింటర్ సీజన్ అది ఎక్కువ అవకాశం ఉందా, లేకపోతే ఆస్తమా లక్షణాలు కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆస్తమాకు బ్రాంకోలైటిస్కు రెండు ఒకటే. అంటే చూసేందుకు వీజు, పిల్లలో పిల్లికూతలు, ఆయాసము, దగ్గు. అయితే లెస్ దాన్ 1 year ఉన్న వాళ్ళకు బ్రాంకోలైటిస్ అంటాము, మోర్ దాన్ 1 yearకు ఆస్తమా అని అంటాం. ఆస్తమాకు డయాగ్నోస్ చేసే ముందు ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకు ఎటోపిక్ డర్మటైటిస్ కావచ్చు, హే ఫీవర్ కావచ్చు, లేక ఎలర్జెన్స్ తోటి కుటుంబంలో వేరే వాళ్ళు ఆస్తమాతోటి కూడా సఫర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అది మాకు హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఆస్తమా అనే దానికి చలికాలంలో కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ప్రోన్ ఫర్ మోర్. అంటే ఇది బ్రాంక్యులర్ అంటే రివర్సబుల్ వాసో రిస్ట్రిక్షన్, బ్రాంకో రిస్ట్రిక్షన్ అంటాం. అంటే దానికి చలికి వచ్చినప్పుడు లేకపోతే చలి వస్తువులు తీసుకున్నప్పుడు, చల్లటి వస్తువులు తీసుకున్నప్పుడు అది ఆస్తమా ఎక్కువ అవకాశం. ఆస్తమా అనేది ఇది నెవర్, ఇప్పుడు లైక్ ఆస్తమా కానీ లేక బ్లడ్ ప్రెషర్ కానీ లేక డయాబెటీస్ కానీ ఇవన్నీ క్యూరబుల్ అనే పదం లేదు, కంట్రోలబుల్. అంటే ఇటు ఒకసారి వస్తే లైఫ్ టైంలో ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకునే దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వింటర్లో వాళ్ళకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంకీ క్యాపు, వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకోవాలా. తర్వాత ఎలర్జెన్స్, వైరస్ ఇప్పుడే చెప్పినట్టు వైరస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వింటర్లో ఈ టెంపరేచర్కు వైరస్ ఎక్కువ ఉంటుంది గాలిలో. కాబట్టి ఆ వైరల్ జబ్బులకు మనకు కావాల్సింటే మాస్క్ వేసుకోవటము, లేకపోతే మంకీ క్యాప్ వేసుకోవటము, జనాభా ఎక్కువ దగ్గర ఉన్న పోకపోవటము, లేకపోతే చలి వస్తువులు అంటే చల్లటి వస్తువులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కోల్డ్ వాటరు తీసుకోకపోవటము. ఏదైతే ఎలర్జెన్స్ ముఖ్యంగా ఆస్తమాకు వచ్చేది ఏంటంటే ఫుడ్ ఎలర్జెన్స్, ఎయిర్ ఎలర్జెన్స్, ఇవన్నిటికీ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడే చెప్పినట్టు న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇవన్నీ కూడా వైరస్
కానీ ఒకసారి ఛాతిని ఇన్ఫెక్షన్ చేసినప్పుడు అది న్యూమోనియా కూడా మన వైరల్ న్యూమోనియా అంటాం. వైరల్ న్యూమోనియా అంటే వాళ్లకు దగ్గు, ఆయాసము, జ్వరము, రెస్పిరేటరీ రేట్ అంటే చాలా ఎక్కువ కొట్టుకోవటము ఛాతీ, దానితోటి సైనస్ కొన్నిసార్లు అంటే చేతులు బ్లూ కూడా కావటము, గాలి అందక వాళ్లకు హైపాక్సిక్ కండిషన్లో పోవటము, తర్వాత హై ఫీవర్ ఉండటము, తర్వాత కొన్ని లంగు న్యూమోనియా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఎత్తుంటే వాళ్ళు లంగు కొలాప్స్, తర్వాత షాకు, సెప్టిక్ షాక్లో కూడా పోవచ్చు. అంటే వైరస్ నుంచి బ్యాక్టీరియా పోయి న్యూమోనియా. ఇప్పుడు హైయెస్ట్ డెత్స్ ఇన్ ఇండియాలో మనకు రెండే, ఒకటి న్యూమోనియా, ఒకటి డయేరియా. ఈ రెండు 50% ఆఫ్ డెత్స్ ఇన్ చిల్డ్రన్ లెస్ దాన్ 5 years, న్యూమోనియా అండ్ డయేరియా. ఈ రెండింటిని కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం వీ కెన్ టేక్ ప్రికాషన్. ఈ వింటర్ సీజన్లో ఎలాంటి వైరల్ జబ్బులు ఎక్కువగా కనిపిస్తాయండి? ముఖ్యంగా టాన్సిల్స్తో కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు, చెప్పండి. టాన్సిల్స్ అనేది ఇప్పుడే చెప్పినట్టు టాన్సిల్స్ ఎక్సిడేట్ ఉండి, రెడ్ ఉండి, బాగా అనేబుల్ టు టేక్ ఎన్ వాటర్ అనుకుంటే బీటా హెమోలైటిక్ స్ట్రెప్టోకోకస్ అని ఉంటుంది. అది బ్యాక్టీరియల్. బట్ ఎట్ ది సేమ్ టైం వైరస్ తోటి కూడా కావచ్చు. ఫస్ట్ వైరస్ తోటి స్టార్ట్ అయ్యి సెకండ్ బ్యాక్టీరియల్ రావచ్చు. వీటికి అన్నిటికి కూడా టాన్సిల్స్ అనే దానికి మనం ఈవెన్ టాన్సిలైటిస్ వచ్చిందంటే టాన్సిల్స్ ఆపరేషన్ చేయాలన్న పదం లేదు. టాన్సిల్స్ అనేది సాధ్యమైనంత ప్రిజర్వ్ చేసుకోవాలి. కొందరికి ఎన్లార్జ్ ఉంటుంది, దాన్ని హైపర్ట్రోఫిక్ టాన్సిల్స్ అంటాము. కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్ ఏజ్ పెరుగుతుంటే ఆ సైజు తగ్గిపోతుంది. దానికి మెయిన్ ఇప్పుడే చెప్పినట్టు ఆయిల్ వస్తువులు తినకూడదు, చల్లటి వస్తువులు తీసుకోకూడదు, గార్గిలింగ్ చేయాలా, సపోర్ట్ థెరపీ, పారాసిటమాల్, యాంటీహిస్టమినిక్, కాఫ్ సిరప్స్ ఉన్నది వాడి అప్పటికి బ్యాక్టీరియాలు అన్నీ మనకు నిర్ధారణ వచ్చి రక్త పరీక్షల్లో లేదా థ్రోట్ స్వాబ్లో నిర్ధారిస్తే యాంటీబయాటిక్స్ తోటి తీసుకోవచ్చు. ఒకసారి వచ్చిన టాన్సిలైటిస్ మనలో రాకూడదని లేదు, కానీ రాకుండా ఉంటేందుకు వింటర్లో ఎప్పటికప్పుడు వెంటనే అంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇమీడియట్ ప్రొటెక్షన్ వస్తుంది. హెపటైటిస్ ఏ లక్షణాలు, చికిత్స విధానం గురించి చెప్పండి. హెపటైటిస్ ఏ అనేది ఒక వైరస్. ఈ వైరస్ అనేది ఆహారం ద్వారా మనకు వాటర్ తాగే నీళ్ళు కానీ లేక తినే ఆహారం కానీ వచ్చినప్పుడు ఆ లివర్ ఇన్ఫెక్షన్ వేసి జాండిస్ వస్తుంది. ఆ జాండిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ జ్వరం వస్తుంది, తర్వాత వాంతులు వస్తాయి. 3వ రోజు 4వ రోజు మనకు కళ్ళు పచ్చగా పడతాయి. దానికి హెపటైటిస్ ఏ ఇప్పుడు వైరస్ మనకు ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కువ కనిపించే పిల్లలలో ఈ కాలంలో హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ అనే దానికి మనకు చిన్న యూరిన్ టెస్ట్ తోటి బైల్ పిగ్మెంట్స్ మనం యూరిన్ టెస్ట్ ఇస్తే పాజిటివ్ వస్తుంది. దానికి హెపటైటిస్ ఏ ఉంది. రక్తం ద్వారా కూడా మనం ఆ వైరస్ని సపరేట్ చేసి తెలుసుకోవచ్చు. దీనికి కేవలం రెస్ట్ 50% ట్రీట్మెంట్ రెస్ట్. సెకండ్ ఫుడ్, విటమిన్స్, సప్లిమెంటు. ఇది హెపటైటిస్ ఏ ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా వాంతులు ఉంటాయి, వైట్ స్టూల్స్ వస్తాయి, తెల్లగా వస్తుంది మలము, యూరిన్ పచ్చగా వస్తుంది, ఫీవర్ ఉంటుంది, ఆకలి ఉండదు. ఈ 3rd డే 4th డే రెస్ట్ తోటి విటమిన్స్ తోటి జస్ట్ రివర్స్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆకలి పెరిగినప్పుడు స్టూల్ కలర్ వైట్ బదులు కలర్ మారిపోతుంది ఎల్లోగా. అదే యూరిన్ ఎల్లో వచ్చేది వైట్ అవుతుంది. అంటే ఈ బెడ్ రెస్ట్ తోటి, సప్లిమెంట్ తోటి, విటమిన్స్ అండ్ షుగర్ కంటైనింగ్ వితౌట్ ఆయిల్ తీసుకుంటే 90% చిల్డ్రన్ దే రికవర్ హెపటైటిస్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చి చక్కటి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ లైన్. తిరిగి రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.